టీఆర్ఎస్ భవన్లో వారు మాట్లాడుతూ 17,000 ఉద్యోగాలు ఇచ్చిరని చెప్పిన మాట చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ భవన్లో పోగానే ఇప్పటికే అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ భవన్. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అనేక సందర్భాలు చెప్పినాం. అందులో జీవన్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ భవన్ పోగానే అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నటువంటి సందర్భాన్ని చూస్తే ఈరోజు మేమందరం కూడా ఈ విధానం సరికాదని మాట దీన్ని తీవ్రంగా తప్పటి ప్రయత్నం ఈ సందర్భంగా చెప్తూ జీవన్ రెడ్డి గారు మరో విమర్శ చేస్తున్నాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ పైన జీవన్ రెడ్డి గారి మరో విమర్శ, ఫీజు రీఎంబర్స్మెంట్ పైన జీవో నెంబర్ 7ను రద్దు చేయమని కోరుతా ఉన్నారు. ఈరోజు జీవో నెంబర్ 7 తీసుకురావడం వల్ల ఫీజు రీఎంబర్స్మెంట్ నేరుగా విద్యార్థుల ఖాతాలోకి మళ్లించేటువంటి కార్యక్రమం. అంటే ఫీజు రీఎంబర్స్మెంటు కాలేజ్ ఖాతాలోకి ఇంతకుముందు పోయినప్పుడు విద్యార్థి దగ్గర కూడా ఫీజులు తీసుకునే సందర్భంతో పాటు ఇవి కూడా దారి మళ్ళేటువంటి ప్రమాదం ఉందనేటువంటి భావనతోటి ఓ భరోసాను కల్పించాలని చెప్పని ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మాజీలుగా నూతన విద్యా విధానాన్ని తీసుకొని వస్తున్న సందర్భంలో వారి మదిలోంచి వచ్చిన ఆలోచన, తల్లిదండ్రులకు ఒక భరోసా, మా పిల్లడు చదువుకోవడానికి ఈ ప్రభుత్వం మాకు సహకారం అందిస్తుంది. ఏదైనా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నామని మన సమాచారం ఉండగానే వారికి నేరుగా వారి ఖాతాలో ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించిన డబ్బును వేయడం వల్ల వారు చదువుకోవడానికి ఊతం వస్తుందని చెప్పని వారు ప్రయత్నం చేసి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రయత్నం చేస్తే ఈరోజు జీవో నెంబర్ 7ను రద్దు చేయమని చెప్పండి. అంటే కాలేజీ యజమానులకు అనుగుణంగా ఉండాలని చెప్పని ప్రయత్నం చేయడం తప్ప ఫీజులో ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులకు ఓ ధైర్యాన్ని, ఓ భరోసాను ఈరోజు ఈ ప్రభుత్వం ఆ పిల్లవాడు చదువుకోవడానికి కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ చెప్పినటువంటి అవకాశం కల్పిస్తుంటే ఎందుకు విమర్శ చేస్తున్నారు జీవన్ రెడ్డి గారు? ఈరోజు విద్యార్థులకు తల్లిదండ్రులకు సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు దీనివల్ల అవకతవకలకు పాల్పడే అవకాశం ఉండకుండా ఉండేటువంటి ఓ చక్కటి అవకాశాన్ని స్వాగతించాల్సింది పోయి జీవన్ రెడ్డి గారు లాంటి వారు కూడా ఈ విధంగా మాట్లాడడం ఈ సరైనది కాదన్నమాట సందర్భం చెబుతూ ఈరోజు మా అనేక అంశాలపైన కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వల్ల ఇంతకుముందు చెప్పినట్టుగా 70,000 ఉద్యోగాలు వచ్చిందని చెప్పినటువంటి వారే